జయప్రదం చేయాలి బీసీ సింహ గర్జను. 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 వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం. వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం. వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం. అనంతపూర్ బీసీవై పార్టీ తరఫున ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా సోదరులకు కూడా. ఈరోజు బీసీలు ఓట్లేసి ఆ కమ్యూనిటీలు అధికారం లేకపోతే ఈరోజు మనకి రావాల్సిన డిమాండ్లను ఏ విధంగా అడుక్కుంటున్నామో కూడా వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేమే డిమాండ్లు అడిగినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మాకు కావాల్సింది ప్రతిపక్షంలో మేముండి డిమాండ్లు అడుగుతున్నాం. ఈ డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చలేదు కాబట్టే ఈరోజు సింహగర్జన. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలరా ఒక్కసారి మేల్కోండి. ఆ పార్టీకి అవకాశం, ఈ పార్టీకి అవకాశం అనుకుంటా గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా ఇస్తున్నాము. కొత్త పార్టీ ఈరోజు బీసీలకి అన్యాయం జరిగినా, ఎస్సీలకు అన్యాయం జరిగినా, ఏ సహాయ సహకారాలన్నా, గుళ్ళన్నా, గోపురాలన్నా, ఎటువంటి దానికైనా తన సొంత కష్టార్జితంతో కష్టపడినటువంటి సొమ్ము ఒక బీసీ నాయకుడు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేసుకుంటే ప్రతి బీసీలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు అందరూ కూడా జీవితాలు మారుతాయి కదా. ఓట్లేసినా మనల్ని సోమరపోతులు చేశారు ఎవరు? ఆ పార్టీలు ఏం చేశారు? ఓటుకి నోటనో లేకపోతే డబ్బు పథకాలను వెదజల్లడము, మీకు ఇవిస్తామని. ఈరోజు ఆ పథకాలు మనకి ఆ మాయలో పడి అధికారంలో ఉన్నటువంటి మనం అధికారాన్ని మర్చిపోయాం. మనం ఎందుకు అధికారంలోకి వెళ్ళకూడదు? 5% 10% ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సీఎం అభ్యర్థులు అవుతారు. మనమున్న 85% ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఎందుకు ఇంతవరకు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో సీఎం అభ్యర్థులు కారా? ఎక్కడా లోపం జరుగుతుంది? మనం ఓట్లేసి మనతో ఓట్లు వేయించుకొని మనల్ని అడుక్కునే విధంగా ఈరోజు బీసీ మహాగర్జన ఎందుకు పెడుతున్నాం? బీసీ రక్షణ చట్టం ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి గత 2 ఏళ్ళు అయితే దాని మీద ఏ జగన్మోహన్ రెడ్డి ఊసలేదు. ఇట్లా ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఊసేలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీవై పార్టీ జనాల్లోకి వెళ్తుంటే ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? గత ఈనాడు మ్యాగజైన్లో ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈనాడు కానీ, జ్యోతి కానీ కొన్ని పేపర్లలో బీసీల గురించి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు బీసీ రక్షణ చట్టం అమల్లోకి ఇస్తాం, అవి ఇస్తాం. ఒక్క మహాగర్జనకే వణుకు పుడుతుందంటే ఈ మహాగర్జన పెట్టేటువంటి వ్యక్తి సీఎం అయితే రేపొద్దున బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం అయిపోతే మీరంతా ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఓట్లేసి మనం అడుకుంటున్నాం, అది కాదు మనకి కావాల్సిందే. మనం ఓట్లేసుకొని మనకి అధికారం కావాలి. ఈరోజు కమిటీలో వేసినటువంటి నియోజక కన్వీనర్ల కాటి నుంచి, స్టేట్ కన్వీనర్ల కాటి నుంచి ప్రతి ఒక్కరికి అన్ని రకాల కులాలు, బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నాడు. ఎస్సీలకు, ఎస్టీలకు ఇలాంటి వాళ్ళని నాయకునిగా చేసుకుందాం. ఈ రోజు కార్పొరేషన్లన్నీ మనకి ఎర్ర చేసినారు. మీకు నిధులు ఇస్తాం, అవి ఇస్తామని. ఏ కార్పొరేషన్కి ఎంత నిధి విడుదల చేసినారు? ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఓన్లీ ఆ వర్గాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. బీసీవై పార్టీ మీ ముందుకు వస్తుంది. మీకు కావాల్సినటువంటి డిమాండ్లను నెరవేర్చడానికి రామచంద్ర యాదవ్ ముందుకు వస్తున్నారు. దయచేసి బీసీవై పార్టీ జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గము, గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళండి. మహాగర్జనను, బీసీ మహాగర్జనను మీ అందరు కలిసి సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరికీ మరొకసారి కోరుకుంటున్నాం. నేను జిట్టా రామ్మోహన్ యాదవ్, బీసీవై స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిఎస్సి సభ్యులు కానీ, జిల్లా కన్వీనర్లు కానీ, రాష్ట్ర విద్యార్థి విభాగ కన్వీనర్లు కానీ అందరూ కూడా, అదేవిధంగా మాకు మద్దతు ఇస్తున్నటువంటి కుల సంఘాల, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు ఈరోజు ఎందుకు వస్తున్నారు? వీళ్ళు కూడా గత స్వతంత్ర భారతదేశం నుంచి రాజకీయాలు చూస్తున్నారు, అన్ని రకాల పార్టీలకు మద్దతు ఇచ్చినారు. ఈ రోజు కూడా ఏం లేదు, చైర్మన్లు వాళ్ళకి, డైరెక్టర్లు, నామినేటర్లు, ఏదైనా చిన్న చిన్న పోస్టులు బీసీలకి. ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి మనము ఒక మహా వ్యక్తిని, బీసీవై వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ని మద్దతు ఇచ్చి గెలిపించుకొని మనకు కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకుందామని ఈ బీసీ మహాగర్జన ద్వారా మనం ఇంకొక రెట్టింపు స్థాయిలో, రేపు 22 తర్వాత ఇంకా రెట్టింపు స్థాయిలో
ఇప్పటికే కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. చిన్న ఉనికికే అంత భయం ఎందుకు? ఆ భయపడుతున్నారంటే ఆ భయంలో మనం ధైర్యంగా ముందుకెళ్ళి మహాగర్జన అట్లాంటివే కాదు, రేపు పొద్దున అధికారాన్ని కూడా బీసీలు అధికారాన్ని కూడా